వెల్కమ్ టు ఏవీ న్యూస్. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీరంగనాయక స్వామివారి కళ్యాణోత్సవం చైత్ర శుద్ధ నవమి రోజున స్వామివారి కళ్యాణం జరుపుకొని ఏకాదశి రోజున స్వామివారు గ్రామ సంరక్షకుడుగా రథ శోభాయాత్ర జగదేవ్పూర్ పురవీధులలో స్వామివారు రథంపై బయలుదేరి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోరికలు తీర్చే స్వామివారి రథోత్సవంలో భక్తులు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అతి పురాతనమైన జగదేవ్పూర్లో ఉన్న అతి పురాతనమైన శ్రీ రంగనాయక స్వామి దేవాలయము. ఈ యొక్క 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. మొదటి రోజు గణపతి పూజ పుణ్యావాచనము, రెండవ రోజు వ్రతాలు, పల్లకి సేవ, మూడవ రోజు రథము. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ఎంతో అంగరంగ వైభవంగా భక్తుల కోరిన కోరికలు కూడా ఆ యొక్క స్వామివారు తీరుస్తున్నారు. మరి ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే సూర్యకిరణాలు ఆ యొక్క విగ్రహం మీద పడతాయి. ఆ యొక్క మొక్కిన వాళ్ళకి భక్తులకి అనుకున్న కోరికలు, ఆ యొక్క ఆరోగ్యాలు, మన సంతానం లేనికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఈ విధంగా ఆ స్వామివారు కోరిన కోరికలు భక్తులు తీరుస్తున్నారు. ఈ యొక్క జగదేవ్పూర్ వాళ్ళకి చాలా అదృష్టము. చుట్టుపక్కల వారు కూడా వచ్చి ఆ యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కరుణాకటాక్షాలు పొందుతున్నారని ఈ విధంగా చెప్పబడింది. శ్రీ రంగనాయక స్వామి గోవింద గోవింద. నేను మీకు పెడతాను ఫొటోస్.